మధు ఈ అబ్బాయినేగా అంతోని చంపడానికి తీసుకెళ్ళాడు. అవును సార్, ఆ అబ్బాయి వీడు. చూస్తారేం, తీసుకురండి. అప్పుడు నువ్వు వీడిని చంపలేదు. ఆల్ రైట్, వీడికి ఇంకా ఆయుష్ ఉందనుకుంటాను. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటాడులే. అంతేనా మిస్టర్ ఆంటోనీ? అంతా తమరిష్టం. వెరీ గుడ్. వీడిని చంపకూడదు. వీడి తండ్రి వీడిని వెతుక్కుంటూ వచ్చాడట. ఇక్కడికి వాడు వస్తాడు. వీడి నెపంతో అతగాడి హెలికాప్టర్ని కొన్నాళ్ళు మనం ఉపయోగించుకోవచ్చు అనిపిస్తోంది. అందాక వీడిని మన సెల్లో ఉంచండి. ఈ రథకుతాడు కుక్కొకట పాలని తీసుకెళ్ళి. వదిన, సంధ్యను వాళ్ళ ఇంట్లో వదిలి ఆ రోజే నేను తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను. సంధ్య నాన్నగారు బలవంతం చేయడంతో నేను ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ కథంతా చెప్పినందువల్ల ప్రయోజనం ఏమిటి? మధు కోసం వెళ్ళిన బావగారు కూడా తిరిగి రాలేదు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళారో తెలుసా పోని? రాజస్థాన్కే అని నేను అనుకుంటున్నాను. డెకనీర్ అని, పాషా అని అప్పుడప్పుడు అంటుంటే విన్నా. పాషానా? ఏం మోహన్? రాజస్థాన్లో పాషా దొంగల నాయకుడు. పాషా తెలుసా నీకు? తెలీదు. వాడి గురించి విన్నాను. జరిగిన విషయాలను బట్టి చూస్తూ ఉంటే నేను ఉద్దేశానికి వచ్చాను. ఇక అన్నయ్యని మధుబాబుని తీసుకురాకుండా నేను తిరిగి రాను. తమరు చాలా దూరం వచ్చారే, బాగా శ్రమపడి ఉంటారు. ఏం చేయను, తప్పలేదు. నువ్వు మాట నిలబెట్టుకునేవాడు అనుకున్నాను. నువ్వు చెప్పినట్టుగా నేను చేయాల్సిందంతా చేశాను. ఓకే, నువ్వు అదంతా పోనీ ఇక్కడైనా నా బిడ్డ నాకేమో. నీ వృత్తి ఏదైతే నువ్వు ఒక మనిషివే కదా. బిడ్డ తండ్రిగా నా ఆవేదన నీకు అర్థం కావడం లేదా? తండ్రి ఆవేదన అలాంటిది ఒకటి ఉందా? నాకు తెలీదే. నా బిడ్డ జీవించి ఉన్నాడో లేడో అదైనా పోయి చెప్పు. బుద్ధి లేని మనిషి అంతం చేసిన కథని ఆరంభించాలను కూడా వివేకం. అంతం చేసిన కథ సరేలే, నీ హెలికాప్టర్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. అవసరమైతే
ఇంకోసారి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏం చెప్పినా సరే చేస్తారు. నేను జీవించి ఉన్నంత వరకు నీకు దాసుడుగా ఉంటాను. నా బిడ్డని నాకు అప్పగిస్తే సార్. సరే, ఈ విషయమై నన్ను ఒకసారి ఆలోచించాలి. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ జగదీష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇతడు మిస్టర్ మోహన్, జ్ఞాపకం ఉందా? ఆ రోజు మా సంఖ్య ఉత్తరంలో ఒక అతని గురించి రాసిందని చెప్పానే. ఓ ఐ సీ. గ్లాడ్ టు మీట్ యు. హలో. మిస్టర్ జగదీష్ ని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదనుకుంటా. మిస్టర్ మోహన్ కూడా నీలాగే ఓ ప్రతీకార సమస్యతో ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. థ్యాంక్ యూ. నాలాంటి ప్రతీకార సమస్య మీకుందంటే అంతా తెలియబరుస్తాను. ఏమంటే खाना खाओ ना, यहाँ तड़कपिंडी है, तवड़ू है, सब कुछ है, खाओ. ऑपरेटर सर దండా రండి. ఓ కురవయ్య, ఏమిటి విశేషాలు? విశేషాలు చాలా ఉన్నాయి బాబయ్య. ఏమిటి, ఒంట్లో బాగాలేదా? నీరసంగా ఉన్నావు? నీరసంగా ఉండకే ఏమవుతాను. గ్రామంలో అప్పుడే కాచి గుమగుమలాడే 3 సేర్ల పాలు ఫుల్లుగా తాగే నేను ఈ ఊరొచ్చి ఒంటలిచ్చే పుల్లగా ఉన్న పాలు తాగితే నీరసించకుండా ఎలా ఉంటాను? వచ్చినప్పుడు దబ్బనలో ఉండేవాడిని, ఇప్పుడు సూదిలో చిక్కిపోయాను. మేరా జీవన్ బహుత్ బడా కష్టంగా ఉంది బాబయ్య. నీకెవరు చెప్పారు ఒంటి పాలు తాగమని? మరి ఈ ప్రదేశంలో ఏం తాగుతాం ఒంటెల పాలు కాకుండా? మొత్తానికి నీకు ఇక్కడ సుఖం లేదన్నమాట అని నేను చెప్పడం లేదయ్యా. ఒకటి మనవి చేస్తాను, నా ఊరికోసారి వెళ్తాను. మా వాళ్ళని చూడాలని ఉంది. కొన్నాళ్ళు ఊళ్ళో పాడేవాళ్ళ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సుష్టిగా తిని నా శరీరాన్ని మళ్ళీ పుష్టిగా తయారు చేసుకుంటాను. మై పుష్టి అవుతా. నువ్వు ఊరు వెళ్ళిపోతే ఇక్కడ నీ ఉద్యోగం ఎవరు చేస్తారు? నేను జీవించి ఉంటేనే కదా ఇక్కడ పనులు చేయడానికి. ఈ పద్ధతిలో పోతుంటే ఎక్కువ కాలం కాకుండానే నాకు నేనే నా ఎముకలు నేర్చుకోవాల్సి వస్తుంది. అంచేత నేను ఊరు వెళ్ళడానికి కొంత డబ్బు ఇవ్వండి అయ్యా. డబ్బు అవసరమా? తప్పకుండా ఇస్తాను. అయ్యగారిది అచ్చాదిలే. అరే ఉంటే ఎదురు రావో, బాబుగారు జావో. బాబుగారు అచ్చా, తుమ్ కూడా అచ్చా. అలా అన్నయ్యని మధుబాబుని రక్షించుకుందామని, ఆ దుర్మార్గుడు పాష అంతు తేల్చాలని నేను వచ్చాను ఇక్కడికి. నేను చెప్పింది వినలేదనుకుంటాను. లేదు, అంతా విన్నాను. మీరు పాషాను వెతుకుతున్నది ఎందుకని? వాడి రక్తంతో నా చేతులు కడగాలి. కారణం ఏమిటో నన్ను అడగద్దు మోహన్. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత పాషాను చూడలేదా? లేదు, వాడు ఈ ప్రదేశాల్లో ఉంటున్నాడని ఎవరో చెప్పగా విన్నాడు. నేను స్వయంగా చూడలేదు. చూస్తుంటేనో వాడిని సావకాశంగా చూద్దామని ఇక్కడ కాస్త కూర్చున్నారా? అంతకన్నా దారిలేదే. దోపిడీ దొంగలుండే స్థావరానికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం ఎవరికీ సాధ్యమైన పని కాదు. వాళ్ళు తరచుగా గ్రామాన్ని దోచుకోవడానికి వస్తుంటారు. అలాంటి ఓ సందర్భం కోసం కాచు కూర్చున్నాను. త్వరలోనే వాడు నా కంటపడతాడు. అప్పుడు అందరూ సిద్ధంగా ఉండండి. జైపాల్ గ్రామంలో ఉన్నంతా దోచుకొని మన స్థావరానికి చేర్చాలి. ఓకే? ఓకే.